అహల్య ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందని యామికి ఫోన్ చేసి చెప్తుంది భానుమతి. ఇక వెంటనే నిశ్చితాంబూలం పెట్టుకోవడమే. అతిథి మా ఇంటి కోడలు అతి త్వరలోనే ఇంట్లో కోడలుగా అడుగు పెడుతుంది అని ఈ విధంగా భానుమతి యామినికి చెప్తుంది. ఈ మాటలు వింటుంటే ఎగిరి గంతులేసి వెంటనే ఒక హగ్ చేసుకోవాలనిపిస్తుంది. అతి త్వరలోనే అదే మన రెండు కుటుంబాలు ఒక్కని కానున్నాయి అని చెప్పేసి భానుమతి ఫోన్ కట్ చేస్తుంది. ఈలోపు విన్నావా బేబీ, ఆ భానుమతి ఎంత చల్లని మాట చెప్పిందో. నువ్వు అనుకున్న గౌతమ్ నీ చెంతకు చేరనున్నాడు. హ్యాపీగా గౌతమ్ని పెళ్లి చేసుకొని లైఫ్ను ఎంజాయ్ చేయి. ఇక నువ్వు అనుకున్న నీ జీవితం నీ చేతిలోకి రాబోతుంది. ఎంత గొడవ చేసావు, గౌతమ్ కావాలని చెప్పేసి ఎంతలా తపన పడ్డావు. ఈరోజు చూసావా, మళ్ళీ తిరిగి గౌతమ్ నీవాడు కాబోతున్నాడు అని విధంగా అంటుండగా అప్పుడు వెంటనే యామిని మాట్లాడుతుండగా అతిథి సైలెంట్గా వింటుంది. ఏంటి అతిథి, ఇందాక నుంచి ఈ కబురు విషయం చెప్తుంటే సంతోషపడకుండా ఇలా ఆలోచిస్తూ ఉంటున్నావేంటి? నువ్వు అహల్య ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందని మాత్రమే ఆలోచిస్తున్నావు మమ్మీ. అసలు అంత సులువుగా అహల్య ఇంట్లో నుంచి వెళ్ళిపోదు. అహల్య వెళ్ళిపోవాలని ఆలోచించినా కూడా గౌతమ్ మాత్రం అహల్యను వదిలిపెట్టడు. అది మాత్రం 100% నిజం. అయినా ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందని ఆ భానుమతి ఫోన్ చేసి చెప్పింది కదా. లేదు మమ్మీ, నువ్వు వెళ్ళిపోయిందని మాత్రమే విన్నావు. కానీ అహల్య ఈ ముల్లోకాల ఎక్కడున్నా సరే ఖచ్చితంగా గౌతమ్ మళ్ళీ తిరిగి ఇంట్లోకి తీసుకొని వస్తాడు. నువ్వు అలా ఎలా ఆలోచిస్తున్నావు బేబీ? ఆల్రెడీ భానుమతి నాకు మాట ఇచ్చింది. ఎంగేజ్మెంట్ అతి త్వరలో పెట్టుకుందామంది కదా. లేదమ్మా, నువ్వు తప్పుగా ఆలోచిస్తున్నావు. గౌతమ్ అంత సులువుగా అహల్యను వదిలిపెట్టుకునే బంధంతో మూడేసుకున్నాడు. అలాంటి గౌతమ్ అహల్యను అంత సులువుగా వదిలేసి నన్ను పెళ్లి చేసుకుంటాడన్న మాట అది కల మాత్రమే. అయినా ఇప్పుడు ఆ భానుమతి మనకి ఫోన్ చేసి చెప్పింది కదా, మనం ఫోన్ చేయలేదు కదా అహల్య ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందని చెప్పేసి. సరే, ఎందాక వచ్చిందో చూద్దాం. అసలు గౌతమ్ అహల్యను వదిలేసుకొని నా మెల్లో 3 ముళ్ళు వేస్తాడో లేకుంటే అహల్య కోసమని పిచ్చోడులా తిరుగుతూ ఉంటాడో చూద్దాం అని విధంగా అనుకుంటుంది. మరోవైపు ఇక సెమినార్కి వెళ్దామని చెప్పేసి తన ఫైల్స్ అన్నీ తీస్తూ ఉంటాడు. అదే సమయానికి అహల్య ఇక గౌతమ్ దగ్గరికి వస్తుంది. డోర్ కొడుతూ ఉంటుంది. డోర్ కొట్టేసరికి గౌతమ్ వెంటనే డోర్ ఓపెన్ చేసి చూసరికి ఎదురుగా అహల్య గారు, మీరిక్కడ? అసలు ఇక్కడికి ఎలా వచ్చారండి? ఇంపాసిబుల్ అని చెప్పేసి లోపలికి రండి. అసలు నా దగ్గరికి ఇలా రావడం ఏంటండి అని చెప్పేసి అడుగుతుండగా ఇక భానుమతి మాటలు గుర్తు చేసుకుంటూ ఉంటుంది అహల్య. ఎందుకు వచ్చారండి నా దగ్గరికి? ఇలా రావడం కళా నిజమా అనే విధంగా చేపట్టుకొని ఇలా అంటూ ఉంటాడు. అది కాదండి, మీకు విషయం చెప్పాలి. అసలు ఆ విషయం ఏంటంటే అని బాధపడుతూ ఉంటుంది. ఆ సమయంలో చెప్పండి, ఏంటో అది చెప్పండి అని అడుగుతుండగా వచ్చింది స్కీపర్. సార్ ఏంటి సార్, ఏమైంది? ఓ మీరా, అహల్యది? అహల్య ఎవరు సార్? ఓ ఇప్పుడు అర్థమైంది సార్, మీ వైఫ్ నా దూరం పెట్టుకొని వచ్చేసరికి తనే కనబడ్డట్టుగా మీరు ఆలోచనలో ఉన్నట్టుగా అనిపిస్తుంది సార్. సార్ నీ స్కీపర్ని సార్, మీ వైఫ్ని కాదు. ఓ సారీ. ఇదేంటి, అహల్య ఏదో బాధలు ఉన్నట్టుగా అలా ఎదురు వచ్చి నాకు కనిపించి, లేదు ఏదో జరుగుతుంది, నా మనసు ఎందుకు ఇలా ఆలోచనలో పడుతుంది, వెంటనే అహల్యకు ఫోన్ చేయాలి అని చెప్పేసి అహల్య చేతుకున్న వాచి ఇంట్లోనే పెడుతుంది. అహల్యకు గౌతమ్ వెంటనే ఫోన్ చేస్తూ ఉంటాడు. అదే సమయానికి బంగారాజు, అహల్య కిందికి వచ్చిందా? లేదమ్మా, ఇంకా రావట్లేదేంటి? అయినా పొద్దున్నే లేచేది కదా. బాబు కూడా సైలెంట్గానే ఉన్నాడు. ఒకసారి అహల్య ఏం చేస్తుందో చూస్తా అని చెప్పేసి బంగారాజు లోపలికి వెళ్ళమని సుభద్ర చెప్తుంది. లోపలికి వెళ్ళి చూసరికి అహల్య కనిపించదు. ఇదేంటి, అనుకున్నట్టు అహల్యమ్మ వెళ్ళిపోయిందా అని బంగారాజు కంగారు పడుతూ ఉంటాడు. అదే సమయానికి ఇక ఆ చేతుకున్న వాచ్ రింగ్ అవుతూ ఉంటుంది. వెంటనే డోర్ అయిపోతున్న బంగారాజుకు ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. ఆ ఫోన్ని చేతికి అంటే చేయి వాచ్ తీసుకొని బంగారాజు ఒక్కసారి ఓపెన్ చేస్తారు. అహల్య ఏం చేస్తున్నావు? పదే నువ్వే గుర్తొస్తున్నావు. బాబు ఏం చేస్తున్నాడు? బాబు పడుకున్నాడా? రూమ్లో ఉన్నావా అని చెప్పేసి అడుగుతుండగా, బాబు నేను బంగారాజును. బంగారాజు, అహల్య లేదా? లేదు బాబు
లేదా ఎక్కడికెళ్ళింది? ఏమో బాబు, ఇందాక నుంచి అహల్యమ్మ గురించే చూస్తున్నాను. సరే, తను ఎక్కడికెళ్ళిందో వచ్చినాక ఒకసారి ఫోన్ చేయమను. చేతుకున్న వాచి తను తీయదు కదా, ఇలా పక్కన పెట్టి వెళ్ళిపోవడం ఏంటి? ఏమో ఎందుకు పెట్టిందో ఏంటో. సరే బాబు, నేను మళ్ళీ చేస్తానని చెప్పేసి కిందికెళ్ళి, అమ్మా అహల్యమ్మ కనిపించట్లేదు. ఏంటి బంగరాజు, నువ్వు సరిగ్గా చూసావా? చూశానమ్మా అని ఈ విధంగా అంటుండగా, ఇక్కడెక్కడ ఉంటుంది, సరిగ్గా చూడు అని భానుమతి అంటుంది. నాకు తెలుసమ్మా, నువ్వే అహల్యమ్మని ఇంట్లో నుంచి పంపించావని నాకు బాగా తెలుసు అని బంగారాజు మనసులో అనుకుంటాడు. చుట్టుపక్కల అన్నీ చూస్తాడు. అమ్మ, అహల్యమ్మ ఎక్కడ కనిపించట్లేదు, ఫోన్ చేయి. ఫోన్ కలవట్లేదమ్మా, ఫోన్ ఇంట్లోనే పెట్టిపోయింది. అసలు ఎక్కడికి వెళ్ళింది? అయినా ఆలగానాల బాబును వదిలిపెట్టి కన్నతల్లేనిది అసలు ఇలా వదిలిపెట్టి వెళ్ళడం ఏంటి అని ఈ విధంగా అంటుండగా అహల్య రోడ్డు పట్టుకొని బాధతో వెళ్తూ ఉంటుంది. ఒక్కసారిగా అహల్య ఇక ఆ ఎండకు కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. కింద పడిపోయిన అహల్యను ఒక ఆవిడ చూసి వెంటనే పక్కకు తీసుకెళ్తుంది. మరోవైపు గౌతమ్ మనసు ఏదో తెలియని బాధ. అహల్యకు ఏదో ప్రమాదం ఉందని చెప్పేసి అనుకుంటాడు. సెమినర్కి వెళ్ళిన గౌతమ్ మాత్రం మనసంతా అహల్య దగ్గర ఉంటుంది. మళ్ళీ రిటర్న్ బ్యాక్ కాల్ చేస్తాడు బంగారాజుకి. బంగారాజు, అహల్య వచ్చిందా? లేదు బాబు, అసలు అహల్యమ్మ చాలాసేపు నుంచి కనిపించట్లేదు. అసలు ఏమైంది బంగారాజు? ఏం జరుగుతుంది ఇంట్లో? ఇప్పుడు ఈ విషయం చెప్పకపోతే ఇక అహల్యమ్మ ఎప్పటికీ ఇక బాబుకు దూరం అవుతుంది. ఏదైతే అది జరిగింది. బాబు, మీకు విషయం చెప్పాలి. ఏంటి ఆ విషయం? ఇక అసలు ఏం జరిగిందంటే అని భానుమతి ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు అగ్రిమెంట్ పేపర్ మీద సంతకం పెట్టుకోవడం, ఆ అగ్రిమెంట్ పేపర్ సంతకం పెట్టిన తర్వాత బాబు పుట్టడం, డెలివరీ అయిన తర్వాత ఇక అహల్యను చాలా ఇబ్బంది పెడుతూ ఇంట్లో నుంచి వెళ్ళిపోమని చెప్పడం, అహల్య బాధతో ఏడవడం, అహల్య ఇంట్లో నుంచి వెళ్ళిపోతే అతిథి ఇంట్లో కోడలుగా అడుగు పెట్టడం, జరిగిన విషయం అంతా భానుమతి నిజస్వరూపాన్ని బంగారాజు వెంటనే ఫోన్లో చెప్తాడు. ఒక్కసారిగా బంగారాజు చెప్పిన మాటలు ఇక గౌతమ్ షాక్ అయిపోతాడు. ఇంత జరిగినా నువ్వు కనీసం ఒక్క విషయం చెప్పడా? ఇప్పుడు దానికి కారణం అహల్యమ్మ బాబును వదిలేసి వెళ్ళినట్టుంది బాబు అని చెప్పేసేసరికి వెంటనే నేను వస్తుందని చెప్పేసి ఇక అక్కడి నుంచి హైదరాబాద్కి వచ్చేస్తాడు. హైదరాబాద్కి వచ్చేసరికి అహల్య అని చెప్పేసి గట్టిగా అరుస్తుండగా అహల్య ఇంట్లో కనిపించదు. అదే సమయానికి ఇంట్లో వాళ్ళందరినీ అడుగుతుండగా అహల్య ఎందుకు వెళ్ళింది, ఎక్కడికి వెళ్ళిందో ఏం తెలియట్లేదురా అని అంటుండగా, దాని కారణం ఎవరు నాకు తెలిసినానా? ఎవర్రా? ఎవరేముంది? నానమ్మ ఇంట్లో నుంచి వెళ్ళిపోతే అతిథి ఇంటి కోడలు కావాలని కకృతితో అహల్యను బాధ పెట్టి ఎవరికి తెలియకుండా రాత్రికి రాత్రి అహల్య వెళ్ళిపోయే ప్లాన్ చేసింది. ఇక నానమ్మ మనసరికి అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు. మరి ఏం జరగబోతుంది అనేది అప్కమింగ్లో తెలుసుకుందాం. డోంట్ మిస్ యూ. చిన్న లైక్ చేయండి.